ముందుగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారికి ఇటువంటి ప్రపంచవ్యాప్త ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మేమైతే నవధాన్యాలతో ముగ్గు వేయడం జరిగింది. ఎందుకనగా సంక్రాంతి అనేది పంటల పండుగ. ఈ సమయంలో రైతులు తమ పంటలను ఇంటికి తెచ్చుకుంటారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలు రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు, ముగ్గులు వేస్తారు. మనం సంక్రాంతి అనేది పంటల పండుగ అని ప్రస్తావించుకున్నాం కాబట్టి మేమైతే నవధాన్యాలని ముగ్గులో వేసామండి. మనకి నవధాన్యాల పేర్లను అయితే చూసుకున్నట్లయితే గోధుమలు, బియ్యం, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు, అలాగే ఉలవలు. ఈ నవధాన్యాలన్నింటినీ మా ముగ్గులో అయితే వేసాము. మనం నవధాన్యాల ప్రాముఖ్యత చూసుకుంటే గనక నవధాన్యాలు సమృద్ధికి చిహ్నం, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నవధాన్యాలు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అలాగే నవధాన్యాలు దేవతలకు ప్రీతికరమైనవి. మా ముగ్గులో అయితే ఈ నవధాన్యాలన్నింటినీ మేము ఉపయోగించాము. మేము కుండలకి చూసుకున్నట్లయితే అక్కడ గోధుమలు, అలాగే పాల పొంగు కింద సగ్గుబియ్యం గింజలు అయితే యూజ్ చేసామండి. ఇంకా మనకి పువ్వుల రేకులను కూడా మేమైతే యూజ్ చేసాము. ముగ్గు అనేది అట్రాక్టివ్గా కనిపించడానికైతే మేము పూల రేకులని యూజ్ చేసాము. మధ్యలో చూసుకున్నట్లయితే మన ధాన్యలక్ష్మి, ధాన్యాన్ని ఉపయోగించి మేమైతే మధ్యలో ధాన్యలక్ష్మి కింద అమ్మవారిని వేసామండి. ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు.